హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడలోని సరస్వతి నగర్ కు చెందిన వింజం లక్ష్మీనారాయణ తన కుటుంబంతో కూకట్పల్లి సమీపంలోని హైదర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటి నొప్పి ఉండటంతో పాటు కింది వరుస పళ్లను సరి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్ లో చూడగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 37 లో ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1:30 ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకర్ టింకర్ గా ఉన్నాయని వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పగా చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పి మరియు వాంతులు కావడంతో పాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆందోళనకు గురైన ఎఫ్ఎంఎస్ దవాఖానా సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానాలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని డెంటల్ దవాఖానా వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి రాములు ఆరోపించారు. అనస్థిసియా డోస్ ఎక్కువగా ఇచ్చారని దాని ప్రభావంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఈ నెల 17న జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టోపాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.